హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుక్షా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ పొద్దు షమంత్కి అంటే ఎక్కువ జ్వరం వస్తూ ఉంది. 3 దినాలు ఇంకా వానికి నిన్న మొన్నటిని ఇంకా అంటే మంగళవారం, బుధవారం, గురువారం, ఈ పొద్దు గురువారము 3 దినాలు ఇంకా మనకి ఎక్కువ జ్వరం వస్తూ ఉంది. అంటే నిన్నంతా ఇడిసి ఉండే, బుధవారం మంగళవారం నైట్ ఉండే, బుధవారము కొంచెం అట్లా ఉండే, మళ్ళీ సిరప్ వేసింటే తగ్గిండే. ఇంక ఈ పొద్దు మళ్ళీ బుధవారం నైట్ని ఇంకా అసలు జ్వరం తగ్గనే లేదు. ఇంకా తగ్గలేదు కదా, హాస్పిటల్కి పోతేనే ఇంకా మనకి అంటే మా పిల్లలకి ఎట్లా అంటే ఒకసారన్నా పోయి జ్వరం వచ్చాయంటే ఒక దినంలో తగ్గుతుంది. నెక్స్ట్ డే ఏమన్నా ఉంది అంటే వాళ్ళకి కొంచెం ఫేవర్గా అంటే ఎప్పుడు పోయాను ఇట్లా చైల్డ్ స్పెషలిస్ట్ ఒకరు ఉండారు ఇక్కడ మాకు బగల్గుంట్లో ఈశ్వర్ చైల్డ్ క్లినిక్ అనేసి, అక్కడ పోతే బాగా మేలవుతుంది. ఒకసారి అట్లా పోయి వస్తుంది అంటే నెక్స్ట్ డేనే జ్వరం ఉండలేదు. అది ఏమవుతుందో ఏమో తెలీదు, అట్లయితుంది. ఇంకా సరే ఈ పొద్దున జ్వరం ఉండే కదా, బయట వస్తుంది హాస్పిటల్కి అప్పుడేనే. కానీ ఈ పొద్దు ఈశ్వర్ క్లినిక్ వాళ్ళు ఉండలేదు. అంటే డాక్టర్కి ఫోన్స్ ఇస్తే పొద్దున్న అపాయింట్మెంట్కి అనేసి వాళ్ళు మళ్ళీ మంగళవారం నైట్ సాయంకాలమేనే మేము క్లినిక్ ఓపెన్ చేసేది, అందంకా ఉండలేదు అనరి. సరే ఇంకా అంతదంకా అంటే వీనికి అయ్యలేదు అనేసి ఇంకొకటి అంటే ఆప్షనల్గా ఒకటి రాజకుమారి అనేసి ఇంకొక హాస్పిటల్ కూడా ఉంది. మేము అక్కడ అంటే వీనికి ఏమన్నా మా ఇద్దరు పిల్లలకి నన్ను అంతేనే అకస్మాత్ ఆడేమన్నా లేరు అని అంటే అతను పోతాము రాజకుమారికి. సో ఈ పెద్ద అతకు పైడిసి చూపించుకొని వచ్చిండాము. మనకైతే జ్వరం చాలానే ఉంది. స్కూల్కి అయితే నిన్న పాపము యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయిండే స్కూల్కి పోయేకి. ఇంకా నేనే వద్దు జ్వరం ఉంది, వద్దప్ప పర్వాలేదు ఇంట్లో ఉండి రోజు అనేసి ఊరికే అయిపోతుంది. ఊరికే ఆయా ఇంక ఈ పొద్దును స్కూల్కి పోతాను అనే లేదు అంటే ఈ పొద్దునే మనకు లేసకే కాలేదులే, ఫుల్ టైర్డ్ అయిపోయిండే, జ్వరం చాలా ఉండేసి ఏం చేసేదో ఏమో. నిజంగా నేనే ఈ పిల్లలకు జ్వరం వచ్చి ఇడిస్తే పేరెంట్స్కి చేతులు కళ్ళు ఆడలేదు, అట్లయితుంది. ఇంకా నా పరిస్థితి కూడాను అట్లా అయిపోయింది. ఏం చేసేది ఇంకా దానికే పోయి వచ్చిండాము. యాంటీబయాటిక్ సిరప్ ఇచ్చిండారు. మళ్ళీ ఇంకా మామూలు జ్వరం సిరప్ అయితే ఇంట్లోనే ఉండే క్యాల్పోలో, అదే వేయండి కంటిన్యూస్ అయ్యింది అని చెప్పిండారు. యాంటీబయాటిక్ ఇచ్చిండారు. 2 దినాలు వేసేసి ఏమైనా తగ్గలేదంటే బ్లడ్ టెస్ట్ చేపియండి అని చెప్పిండారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు అని అంటారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా చెక్ చేస్తారు కదా, అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే వాడికి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇంకా ప్రతీ నెల జ్వరం వస్తూ ఉంది. నెలకు ఒకసారి లేకుంటే ఒక్కొక్కసారి 2 సార్లు జ్వరం వస్తుంది. కానీ ఈసారి కొంచెం చాలా అయ్యింది అని చెప్పొచ్చు. ఎప్పుడు నేను ఎట్లా అంటే ఒక దినం అంతే సిరప్ వేస్తే మళ్ళీ తగ్గిపోతుండే. ఈసారి ఎట్లా అయిందంటే వానికి సిరప్ వేసినా కూడా తగ్గలేదు. 3 దినాలు ఇంకా ఉండేదాన్ని. ఇంకా నేను అట్లానే డాక్టర్ దగ్గర చెప్పుతున్నాయి వానికి ఇట్లా 3 నెలలు ఇంకా ప్రతీ నెల ఒక్కొక్కసారి నెలకు ఒకసారి లేకుంటే నెలకు 2 సార్లు జ్వరం వస్తుంది అని చెప్పిన దానికి వాళ్ళు యావదానికి ఉండి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపియండి, అదే 2 డేస్ ఇడుచుకొని ఇప్పుడు జ్వరం తగ్గితే ఏమొద్దు, జ్వరం తగ్గాక ఉంటే చేపియండి బ్లడ్ టెస్ట్ అని రాసిచ్చిండారు. చూడాల నాకు నిజంగానే అప్పా దేవుడా జ్వరం తగ్గితే చాలు. మళ్ళీ మేము వచ్చేసి ఇప్పుడు ఆదివారము అంటే భానువారం సాయంకాలము మంత్రాలయం వేరే టికెట్ బుక్ చేసేసిండాము. ఏం చేసేదో ఏమో, పోయేకైతుందా అయ్యేదా వేడు నాకు జ్వరం మేలవుతుంది, మనం మనకి ట్రైన్లో పోదాము, చాన్నాళ్ళు మా ట్రైన్లో పోదాము అంటా ఉన్నాడు. కానీ జ్వరం బాగా మేలైతే ట్రైన్లో అంటే మంత్రాలయంకి పోయేది అనుకుని ఉన్నాము. చూస్తాము పోయేకైతుందా అయ్యేదా, దేవుడు బాగా మేలు చేస్తే మంత్రాలయం పోదాము అనుకుని ఉన్నాము. అంటే ముందేనే 1 నెల అయిందిలేండి టికెట్ బుక్ చేసి, ఇప్పుడేమీ బుక్ చేసిండేది కాదు. లాస్ట్ నెల ఆగస్టు 10, 12వ తారీఖు 11వ తారీఖు నేను బుక్ చేసి ఉంటే చాలా కాలుతూ ఉండే కదా, అట్లా వేసి సన్నీళ్ళు బట్టను వేసినాయి కొంచెం ఏమన్నా తగ్గుతుంది అని. సరే చూద్దాం. పొద్దున్నే కొంచెం అన్నమును బేల్సరా తినిండే. ఇంకివుడు ఇడ్లీ తెస్తాము అంటే వద్దు, నాకేమీ వద్దు అనే పులియోగరి అంటే వానికి ఇష్టము, పులియోగరి చేసి అని అన్నాడు. కాకపోతే రైస్ ఐటమ్ యాలా అనేసి నేను ఉప్మా ఏమైనా చేసిస్తాను అని చెప్పినాను. ఉప్మా అన్నాను కొంచెం ఇష్టమేనే. చూద్దాం ఉప్మానా పులియోగరైనా మనకి ఏం కావాలనో అది కొంచెం చేసిచ్చి సద్య బాగా మేలు కానీ అనుకుంటా ఉన్నాను. చూద్దాం. ఓకే, ఇదైతే ఇంతే. అంటే దీన్ని ఇంకా ఏమి అంటే ఇప్పుడు మీ పిల్లలకి నాకు అకస్మాత్ ఇప్పుడు జ్వరం వచ్చాయంటే అంటే ఫస్ట్ దినమే మనము క్లినిక్కి పోవాలా, హాస్పిటల్కి పోవాలా అనేది ఏం లేదు. సిరప్ వేయొచ్చు, మన దగ్గర ఉంటాయి కదా, అంటే క్యాల్పోల్ కానీ పారాసిటమాల్ కానీ ఇవి ఏమన్నా మనము జ్వరంది సిరప్లు ఖచ్చితంగా మనం ఇంట్లో పిల్లోళ్ళు ఉండరు అంటే సిరప్లు స్టాక్ పెట్టుకునే ఉంటాము.
ఆ సిరప్లు ఫస్ట్ ఒక 1 డే 2 డేస్ పర్వాలే మనము సిరప్లు వేసి అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ చూడాల చాలా సుస్తుగా ఉండరా వామిట్ లేదంటే మోషన్స్ ఇట్లా ఏమన్నా అవుతా ఉంటే హాస్పిటల్కి పోలుస్తుంది అవి ఏమీ లేకుండా మరీ జ్వరం అయితే ఒక 2 డేస్ సిరప్ వేసి అని 3rd డే హాస్పిటల్కి పిలుచుకోకపోతే బెస్ట్. అంటే మాకు ముందు మేము ఎట్లా అంటే ముందంతా మాకు ఇంత తెలిసిండ్లే ఫస్ట్ దీని మీద జ్వరం వచ్చాయంటే వచ్చిన తక్షణమే హాస్పిటల్కి పిలుచుకొని పడుస్తుంటే అని ఇంక వాళ్ళే నేను అవసరం లేదు ఫస్ట్ అయితే మేము యాంటీబయాటిక్ కూడా ఇచ్చలేదు మరి మామూలు ఇప్పుడు ఏమి జ్వరం సిరప్ క్యాల్పోలో లేదంటే పారాసిటమాల్ ఉంటుంది కదా అవి నేనే ఇచ్చేది. సో అట్లా మీరే ఇంట్లోనే 2 దినాలు వేయండి పర్వాలేదు 3వ దినము అట్లే ఉంటే మాత్రం పిలుచుకొని రండి అని చెప్తుంటే దానికే ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది. సో ఫస్ట్ దినం అయితే నేను ఏం పిలుచుకొని పోయలే ఒక 2 దినాలు సిరాప్లు వేసి మేలు కలేదంటేనే పిలుచుకోపోయేది. మీరు కూడా అంతేనే ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే మీ ఇంట్లో పాపం చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చూడండి పర్వాలే ఒక దినం 2 నాళ్ళు సిరాప్లు వేసి 3వ దినము అట్లే ఉంటే మాత్రం హాస్పిటల్కి తీసుకోపోండి అని ఒక చిన్న రిక్వెస్ట్. అది నేను అప్పుడే చెప్పినట్ల వామిట్ కానీ లేదంటే మోషన్స్ వాళ్ళు చాలా సుస్తుగా ఉండి అట్లా ఏమన్నా ఉంటే తక్షణమే పిలుచుకోపోండి. అట్లా ఏమీ లేకుండా మరీ జ్వరం అయితే మాత్రము పర్వాలేదు ఒక దినం 2 నాళ్ళు వెయిట్ చేయొచ్చు అని డాక్టర్లే చెప్తారు. నేనేం డాక్టర్ ఏం కాదు కానీ నా పిల్లలకి డాక్టర్ చెప్పిండేది నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే ఇదొక స్మాల్ ఇన్ఫార్మ్ అనుకుంటా జస్ట్ అట్లా నాకు తెలిసింది మాత్రం నేను చెప్తా ఉన్నాను ఇంకా. సో ఓకే అండ్ చూద్దాం మా బిడ్డకు బాగా మేలు కానీ అని మీరు అంత ప్రేస్ అయ్యండి దేవుళ్ళ మొక్కండి మా బిడ్డకు బాగా బిర్నా మేలు కానీ అనేసి. అండ్ థ్యాంక్ యూ ఇట్లే సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియో చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అండ్ ఆ వీడియో ఇష్టమైతే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ బాయ్. ఇంకా మేము హాస్పిటల్కి అయితే వచ్చేస్తామే. ఇక్కడే మాకి దగ్గరలోనే రాజకుమారి అని ఉంది చూస్తారా మా కొడుకు ఎక్స్ప్రెషన్ జ్వరం కాలిపోతుందంటే 102 ఉంది అయినా కూడా అంటే కండ్లు చూడండి ఎంత రెడ్ అయ్యి అస్సలు వాడు హెల్తీగానే లేడు. సరే ఇంకా అక్కడ ఒక కొంత జనం ఉంటే మేము ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉంటుంది. మాది ఆల్మోస్ట్ ఒక 32నో ఏమో ఉండే అపాయింట్మెంట్ నెంబరు. వాళ్ళు ఒక టైం చెప్పిండు ఆ టైం కరెక్ట్గా వస్తుంది. ఇంక వాళ్ళు ఒక 2 అయినాక మేము కూడా పోయి చూపించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసి సాయంకాలం దాకా వెయిట్ చేసి మీ జ్వరమే తగ్గలే మాకు ఎలా సమాధానం కాకుండా మళ్ళీ దేవస్థానంకి వస్తామే. అంటే మా ఇంట్లో చెప్తానే ఉంటుంది దేవస్థానంలో తాయితం వేయించేసేటండి అని. అంటే మేము నమ్ముతాము ఇది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మలేదు కానీ మేము ఖచ్చితంగా నమ్ముతాము దేవుడు ఉండాడు అని అన్నాక ఇట్లవంతా నమ్మేది అది మనకు ఒక నమ్మకము ఉంటేనే దేవుడిలో. సరే మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి దేవస్థానం కంటే ముందు కూడా వీనికి అక్కడే ఒక తాయితం వేయించింటే అదొక నమ్మకము. నేను అప్పుడే చెప్పినట్ల మాకు బాగా మేలైంది వానికి. సో అట్లా వేసి ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ పూజ చేపించేసి తాయితం కూడా వేయించేసి మళ్ళీ అట్లే బ్లడ్ టెస్ట్ కూడా పోతుంది. మాకు డాక్టర్ అయితే 2 డేస్ ఇడుచుకొని చేపియండి అండి కానీ మనకు జ్వరం అస్సలు కొంచెం కూడా తగ్గింది హాస్పిటల్కి పోయి వచ్చిన. సో అట్లనేసి వచ్చి ఇక్కడ యూరిన్ టెస్ట్ను మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇచ్చిండ్రి. ఆ 2 టెస్ట్ చేయించుకొని మళ్ళీ అట్లే ఇంకా ఇక్కడ బ్లడ్ టెస్ట్ అయితే ఒక 4 గంటలోనే ఇచ్చేసరి యూరిన్ టెస్ట్ అయితే ఒక 3 డేస్ కావాలా అండి. సరే అనేసి యూరిన్ టెస్ట్ అది రిపోర్ట్ తీసుకొనేసి మళ్ళీ హాస్పిటల్కి పోయినప్పుడు ఆవిడ ఇంకా డాక్టర్ అయితే రిపోర్ట్ అంతా చెక్ చేసి ఏమీ ప్రాబ్లం అయితే లేదు మామూలు వైరల్ ఫీవర్ అంతేనే అని చెప్పి ఓకే మాకు అప్పుడు కొంచెం సమాధానం మాయా అని ఇంకా అట్లే వాడు ఎళ్ళీరు కావాలంటా ఉండే. ఎళ్ళీరు కూడా ఇక్కడనే బగల్గుంట్లో సిక్కే మాకి ఆడ బగల్గుంట్లో ఒక 4 ఎళ్ళీర్లు తీసుకొని మేము ఇంటికి రిటర్న్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.